లేచాను, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇలా 4.5 మైల్స్ అంటే 7.2 కిలోమీటర్స్. మొత్తం టోటల్ 55 మినిట్స్లో అయితే కంప్లీట్ చేశాను. సో టైం అయితే ఇప్పుడు 9. ఇవాళ 4.5 మైల్స్ రన్ను, సాటర్డే. టైం వచ్చేసి 8:05 అవుతుంది. సో ఇవాళ మెల్లగానే లేసాను, ఎందుకంటే వెదర్ చాలా చల్లగా ఉంది. సో మనల్ని ఆపేదేవాడు, ఆపితే సూర్యుడు ఆపాలి. సూర్యుడు రాలేదు ఇవాళ. వెదర్ చూడండి ఎంత చల్లగా ఉందో. మబ్బులు గమ్ముకున్నాడు సూర్యుడు. సూర్యుడు లేడు ఇవాళ. సో దెర్ ఈస్ సన్ రైజ్ బట్ కవర్డ్ బై క్లౌడ్స్. ఆ సూర్యుడు లేకున్నా ఈ సూర్యుడు ఉన్నాడుగా, సంధి. మనం ప్రకాశిద్దాం. వాయమ్మనే వర్షం రాకుంటే చాలు. ఇప్పుడైతే నేను ఇంకొక 5 మినిట్స్ అలా సరదాగా వాక్ చేస్తాను. ఈ వెదర్లో సౌండ్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మ్యాడిసన్ వెదర్ సమ్మర్లో, వింటర్లో తూల తీర్చేస్తుంది. బర్డ్స్ వస్తున్నాయి. అది గువ్వ. అది అది ఊర్లలో కనిపిస్తుంది కదా, దాని పేరేం పేరు అంటారు? ఉరవిష్కలు. ఉరవిష్కలు చూసి ఎన్ని రోజులు అయింది అనుకుంటారా? ఇక్కడ చూడండి ఉరవిష్కలు ఎన్నున్నట్టున్నాయి ఫ్రెండ్స్. ఉరవిష్కని చూస్తారా? ఎక్కడ వెళ్ళావే ఉరవిష్క? ఇక్కడ మీదకి వెళ్ళికి వచ్చింది చూడండి. అక్కడెక్కడ మూలం ఆడ డిస్టెన్స్. ఇవన్నీ చూస్తుంటే బాయికాడికి పోబుద్ది అవుతుంది, కానీ బాయికాడికి పోలేము కదా. అదే మ్యాజిక్. ఎదురైతే చాలా చల్లగా ఉంది, చూద్దాం. అవి గోస్ చల్లగా ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే వాక్ చేసుకున్నాక మెల్లగా స్టార్ట్ చేస్తా. తొందర పడద్దు, ఏదైనా టైం తీసుకోవాలి. ఏమో ఇది ప్లేసు ఒత్తి పడుతుంది దీన్ని, నరాన్ని చూడాలి ఒకసారి. క్లిఫ్ట్ అంటే వేసుకున్నాను. సో మొన్న అయితే ASICS Nova Blast 5 అది ఇదన్నమాట. పొద్దున్న లేవాలి, వేడి వాటర్లో లెమన్లు పిండుకోవాలా, తాగాల. ఎంత ఒక 500 ml. 5 మినిట్స్ వాక్ చేయాలా, తర్వాత రన్నింగ్ స్టార్ట్ చేయాలి. షెడ్యూల్లో ఉన్న రన్నింగ్ కంప్లీట్ చేసుకోవాలా. మనమే ట్రైనర్ అంటే సెల్ఫ్ ట్రైన్ అవుతున్నాం కదా, అట్లే ఉంటాయి. ఏం చేసినా సెల్ఫ్నే వేయాలి. ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకొని తిరుగుతాయి, ఎందుకంటే సడన్గా సన్ వచ్చాడు అనుకో. మనకు ఆల్రెడీ ఒక కన్ను దొబ్బింది. ఇక్కడ చూడండి, దీని కన్నుకి పొర వచ్చింది. ఆ స్క్రీన్ చూసి ఉన్నొక్క కన్ను పోతుంది అని చెప్పేసి దాన్ని సేవ్ చేస్తాం. కన్ను పోవడంటే మొత్తం పోలేదు, ఎండలో పోయినప్పుడు మండిద్ది. కూడా మామూలుగా లేదు, ఇరగదీస్తుంది గాలి. చెట్లు ఎట్లా అవుతున్నాయా. మజా వస్తుంది అలా. మన స్టార్టింగ్ పాయింట్ అయితే ఎప్పుడు అక్కడ స్టార్ట్ చేస్తారు రన్నింగ్. ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ మోస్ట్లీ వెనక అక్కడ ఒక్కొక్క దగ్గర ఎండ్ చేస్తాను. ఆ టనల్ దగ్గర, మన ఫేవరెట్ టనల్ అని చెప్తా కదా ఎప్పుడు. రన్ అయితే స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి 8:30. ఇవాళ 4.5 మైల్స్ రన్. 4.5 మైల్స్ రన్. 4.5 మైల్స్ రన్. ఇప్పుడు నేను రన్ అయితే స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి 8:30. లెట్స్ గో. 1 మైల్ కంప్లీటెడ్ ఇన్ 12 మినిట్స్. టైం వచ్చేసి 8:42. లెట్స్ గో.
2 miles completed in 24 minutes 30 seconds. Time వచ్చేసి 8:54. Three miles completed in 36 minutes 30 seconds. Time వచ్చేసి 9:06. Let's go. Four miles completed in 49 minutes. Time వచ్చేసి 9:19. 4.5 miles completed in 55 minutes. Time వచ్చేసి 9:25. టార్గెట్ అయితే కంప్లీట్ అయింది వాళ్ళకి. డన్ ఫర్ ద డే. 4.5 miles అంటే 7.2 kilometers. మొత్తం టోటల్ 55 minutesలో అయితే కంప్లీట్ చేశాను. సో టైం అయితే ఇప్పుడు 4.5 miles అంటే 7.2 kilometers. టోటల్ వచ్చేసి 55 minutesలో అయితే కంప్లీట్ అయింది. అంతే ఇవాళకి. జుట్టు అయితే తడిచి ముద్ద అయిపోయింది. క్యాబ్ చూడండి పచ్చిగా అయిపోయింది మొత్తానికి. రన్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిల్ వెదర్ అయితే కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంది. నైస్. ఇలా వెదర్ చాలా బాగుంది. ఇవాళకైతే అయిపోయింది ఇంకెంతే. 4.5 miles అంటే 7.2 kilometers 55 minutesలో అయితే కంప్లీట్ చేశాను. 4.5 miles అంటే 7.2 kilometers ఓవరాల్గా అయితే 55 minutesలో కంప్లీట్ చేసేసాను. అంతే ఇవాళకి. రన్ తర్వాత ఒక 1 mile అయితే వాక్ చేశాను. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి కిన్వా బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకోవడం అంతే. పక్షుల సౌండ్లు అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి కిచ్చుకొని.